వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ అండి. మరెవరో కాదు, రామ్ మోహన్ నమిలే గారు, రిటైర్డ్ ఐఓబి బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్, క్వైట్ ఫైన్. ఎనర్జెటిక్గా ఉన్నారు. మరొక కమెంట్లో చెప్పారు, ఒక వ్యూవర్ అయితే అడగమన్నారు, విద్యార్థులు అకాడమిక్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అవసరం అని అడుగుతున్నారు. రెండు పదాలు ఉన్నాయమ్మా, ఇంపార్టెంట్ పదాలు. ఒకటి ఇంప్లాయిడ్, రెండవది ఎక్స్ప్రెస్డ్. ఈ రెండు ఒక సెట్ ఆఫ్ వర్డ్స్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని ఇంకొక కాన్సెప్ట్ అమ్మా. మనం ఏదైనా లెటర్ కానీ ఏదైనా జీవో ఏదైనా రిటర్న్ మెటీరియల్ చూస్తే లైన్స్ ఉంటాయి కదా, లైన్ ఆఫ్టర్ అదర్ లైన్. ఆ లైన్ చదివినప్పుడు ఆ లైన్లో ఏం రాసిందో మనకు అర్థమవుతుంది. దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్, ఇట్ ఈస్ రిటర్న్ ఆర్ ఇట్ ఈస్ టైప్డ్, యు ఆర్ రీడింగ్, యు ఆర్ అండర్స్టాండింగ్. కానీ అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేరు, కొంత మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇంప్లైడ్, అంటే భావాన్ని గ్రహించడము. సో దట్ వి సే రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఏమి ఉండదు, శూన్యమే ఉంటుంది అక్కడ. కానీ అంటే రాయలేకపోయిండు, ఆయనకి మట్టుకు బుర్రలో ఉంది కానీ రాయలేదు. ఈ రీడర్ గ్రహించాలి దాన్ని. సో దాట్ ఈజ్ వి సే ద ఇంప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎక్స్ప్రెస్డ్ కనిపిస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ అయిన దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆ పదాలకు అన్నిటికీ మీనింగ్స్ తెలియాలి కదా. కమ్యూనికేషన్ అంటారా? అంటే దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మీకు సఫిషియంట్, ఫర్ ఎగ్జాంపుల్ శశి థరూర్ అని ఉన్నారు కదా, ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే మనం డిక్షనరీ పక్కన పెట్టుకుని వెతుక్కోవాలి పదము. హీ యూజెస్ ఏ వెరీ హై స్టాండర్డ్. శశి థరూర్ పేరు వినుంటారు మీరు, కాంగ్రెస్ లీడర్. హీ యూజెస్ ఏ వెరీ హై స్టాండర్డ్ ఇంగ్లీష్. మనం అంత స్టాండర్డ్కి పోకపోయినా కూడా యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓ 25% మోర్ దెన్ ద యావరేజ్ వర్డ్ పవర్ ఉండాలి. కమ్యూనికేషన్ అంటే మీకు చాలా సబ్జెక్ట్ ఉంది కానీ మీరు చెప్పలేకపోతున్నారు, ఇట్స్ ఎ డ్రాబ్యాక్ కదా. చెప్పలేని వాళ్ళు రాస్తుంటారు, కనీసం అదైనా ఉండాలి. దానికి కూడా లాంగ్వేజ్, డిక్షనరీ, వర్డ్ పవర్ అవసరము. రాయడానికి అవసరము, కానీ చెప్పడానికి కూడా అవసరము. మాట్లాడడానికి ఏంటంటే ఇంకా కొన్ని అడిషనల్గా స్టేజ్ ఫియర్ ఉండొద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. రాసేవాళ్ళు ఏముంది, తలపేసుకొని మూల కూర్చొని రాస్తాడు. ఎవరైనా అండి, చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాకు ఇంపార్టెంట్, అది రావట్లేదు, అది ఎలా అని అడుగుతున్నారు. ఎలా అంటే అమ్మా, దానికి అటెంటివ్ లిజనింగ్ ఉండాలి. హియర్, లిజన్, అండర్స్టాండ్, అనలైజ్, ఇంటర్ప్రెట్, అప్లై. ఇవి స్టెప్స్. అప్లై అయిన తర్వాత యూ విల్ గెట్ ద రిజల్ట్. ఇది ఫేజ్. మనం వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం చెవులు రిక్కించి వినాలి. ఇక్కడ ఆబ్సెంట్ మైండెడ్లో వినకూడదు. మళ్ళీ మనం రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు దానికి లింకులో మాట్లాడాలి. నేను ఇక్కడ మాట్లాడుతూ నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు. నాట్ ఫిజికల్ డిస్టెన్స్. మిస్కమ్యూనికేషన్ అవుతుంది. యా, వీ షుడ్ రిమైన్ ఇన్ ద కాంటెక్స్ట్, బీ కాంటెక్స్చువల్. అది నంబర్ 1 కండిషన్ ఇన్ ఏ కమ్యూనికేషన్. మీరు కాంటెక్స్ట్ని కొంచెం జరపొచ్చు, కానీ గ్రాడ్యువల్గా. ఆయన మాట్లాడేది ఒక ఆయన మాట్లాడేది ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ మాట్లాడితే దెర్ ఇస్ నో లింక్. కానీ నీవు అదే కాంటెక్స్ట్లో మాట్లాడుతుంటూ కూడా టోటల్ కాంటెక్స్ట్ని స్లోగా యూ కెన్ చేంజ్ ద కాంటెక్స్ట్. కానీ ఇద్దరు కాంటెక్స్ట్లో ఉండాలి. Both the speaker as well as the counter speaker also. That is we say కమ్యూనికేషన్ స్కిల్. అందుకే చాలామంది ఎఫెక్టివ్గా మాట్లాడలేరు, అందుకని మాట్లాడరు. కొంతమంది మాట్లాడితే అవుట్ అయిపోతారు. అంటే గేమ్స్లో అవుట్ అయినట్టే. అవుట్ వాళ్ళకి జాబ్ పరంగా రాదు అనా, లేకపోతే ఎలాగా? జాబ్ అని కాదమ్మా, ఇవన్నీ జనరల్ స్కిల్స్. జాబు చదువుతోని సంబంధం లేకుండా కూడా, ఏం చదువు లేని వాళ్ళు కూడా ఔచిత్యము అంటాం మనము. అంటే ఉచితం అంటే ఫ్రీ అని కాదు, తగినట్టుగా. ఔచిత్యము, తగినట్టుగా మాట్లాడేటువంటి నేర్పు, సందర్భ శుద్ధి, పద స్పాంటేనియస్ ఉండాలి అంటారు. స్పాంటేనిటీ డెఫినెట్గా ఉండాలమ్మా. స్పాంటేనిటీ ఉండాలి, సమయస్ఫూర్తి, సమయజ్ఞత, రసజ్ఞత. అంటే రసభంగం కలగకూడదు కదా. అంటే కొంతమంది పర్సనల్గా వెళ్ళిపోతారు. ఒక 2 నిమిషాలు మాట్లాడంగానే దే టేక్ ఇట్ పర్సనల్లీ. నో,
యూ షుడ్ నెవర్ థింగ్స్ పర్సనల్ అంటే టేక్ ఇట్. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అనే విధంగా మాట్లాడాలి. అంటే ఇతరులని నొప్పించకూడదు. బట్ ఆ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా ఆ పాయింట్ అన్నది రీచ్ ఎగ్జాక్ట్లీ. చేయాలి. అండ్ ఇట్ షుడ్ సస్టైన్ కదా, డైలాగ్ సస్టైన్ కావాలి కదా. ఒక పావు గంట, అరగంట, గంటో అవును. ఒక 2 గంటలు మాట్లాడుతున్నారంటే నీకు సస్టైనింగ్ పవర్ ఇద్దరికి ఉన్నట్టు. హ్మ్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా హ్మ్. నాతో చాలామంది ఎక్కువసేపు మాట్లాడరు. అంటే Yes, అవుట్ sir. సైడ్ ఒక 5 నిమిషాలు అంటే ఏముండదు కంటెంట్, కామన్ కంటెంట్ ఉండాలి కదా. వెరీ పీపుల్ టాక్ టు మీ మోర్ దెన్ 15 మినిట్స్. హ్మ్. మరి నాతో బానే మాట్లాడుతున్నారు 1 అవర్ నుంచి. తక్కువ ఇట్లా అంటున్నాను కదా. వీఆర్ ఇన్ ఏ వాట్ యు కాల్ ఏ సార్ట్ ఆఫ్ ఫార్మల్ అండ్ అఫీషియల్ దీంట్లో ఉన్నాము. Yes. ఇక్కడ కూడా ఇట్ అగైన్ మ్యాటర్స్. యాంకర్ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు మాట్లాడే పద్ధతి బట్టి నేను మాడ్యులేట్ అవుతుంటాను. Yes. అండ్ Okay. నేను అందరి యాంకర్ని ఐ గివ్ ఈక్వల్ రెస్పెక్ట్. అవును. వాళ్ళు ఏ రకంగా అడిగినా కూడా ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ యాంకర్ టు యాంకర్ డిఫరెన్స్ మీరు ఉంటుంది. ఇందాకేమన్నారు 10-15 మినిట్స్‌కి మించి ఎవరు మాట్లాడరు. అంత కంటెంట్ మరి ఇంత మాట్లాడుతున్నారు నాతో. అంటే మీరు క్వశ్చన్స్ చేస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను కదా. Yes. మీరేమి ఇర్రెలవెంట్ క్వశ్చన్ వేయలేదు కదా. ఆ. దీన్నే సందర్భ శుద్ధి, ఇదే కమ్యూనికేషన్ స్కిల్. Okay, ఎంతో superb కొంత అండి. కమ్యూనికేషన్ స్కిల్ ఉంటేనే కదా యాంకర్గా తీసుకునేది. అవును. ఏమీ లేకపోతే యూ కెనాట్ కమ్, Yes, yes. యూ కెనాట్ సర్వైవ్ ఆల్సో కదా. Hmm. ఏదో చూస్తారు 2-3 నెలలు వదిలే అంటారు. అమ్మో! ఆ కమ్యూనికేషన్ పాయింట్‌ని పట్టుకొని నన్ను కూడా మధ్యలో ఆడేసుకుంటున్నారు మీరసలు. అంటే నిజంగా మీరు మామూలోళ్ళు కాదండి అసలు. వెరీ యాక్టివ్ పర్సన్. 73 ఇయర్స్ యంగ్‌స్టర్ కంటే ఎక్కువ ఉన్నారు మీరు. అంటే కమ్యూనికేషన్ అనేది లైఫ్ బ్లడ్ అమ్మా. అవునండి. కొన్నిటికి లైఫ్ బ్లడ్. హ్మ్. నో కమ్యూనికేషన్ అంటే మనం వీ రిలేట్ విత్ పీపుల్ త్రూ కమ్యూనికేషనే కదా. అవునండి. అండ్ కమ్యూనికేషన్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. హ్మ్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కూడా వీ కెన్ కమ్యూనికేట్. మాట్లాడాల్సిన అవసరమే అవును. లేదు. సైలెన్స్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ కమ్యూనికేటర్. Yes. కొంతమంది మనిషి ఫేస్ చూస్తేనే మనం భయపడతాము, అవును. కొంతమంది వాడు అరిచినా భయపడము కదా. ఆ వాయిస్ ఎంత ఆ. అనుకుంటున్నారు. హ్మ్. అంటే ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ మనము ప్రయత్నపూర్వకంగా డైలీ న్యూస్ పేపర్ చదువుతూ మంచి మంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటూ హ్మ్. వాళ్ళతో స్లోగా మాట్లాడుతూ 5 నిమిషాలు అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుతూ ఎదగొచ్చు మనం. హుహు. కానీ ప్రయత్నం చేయాలి. ఓకే. ప్రయత్నం చేస్తే హ్మ్. కృషితో నాస్తి దుర్భిక్షం అని Hmm. ఒకటి ఉంది. ఏజ్ అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఏ ఏజ్లో ఏజ్ అయిపోయే ప్రశ్ననే రాదు. నాకు అర్థమైంది సార్. మీరు ఎప్పుడు అనుకోవట్లేదు. యు ఆర్ యాక్టివ్ పర్సన్. Yeah. ఓకే. సో చూసారు కదండీ సార్ చెప్పినట్టు ఎప్పుడు ఏజ్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు ఏజ్ అవ్వకుండానే మనము యంగ్‌గానే ఉన్నామని ఫీల్ అవ్వాలి. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైలెన్స్ కూడా చాలా మంచిదంట. అది కొన్ని సందర్భాల్లోనే, అన్ని సందర్భాల్లో మంచిది కాదు. మళ్ళీ ఏదైనా తేడాలు వచ్చేస్తే ప్రాబ్లమ్ Correct. ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా కమ్యూనికేట్ అవ్వండి. ఏదైనా చెప్పేటప్పుడు కరెక్ట్‌గా అది కరెక్టా కాదా ఆ సిచ్యువేషన్‌కి అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించి అప్పుడు మాట్లాడండి. లేదంటే భావోద్వేగాలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు సార్‌తో మాట్లాడి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి ఎడ్యుకేషన్ గురించి అని అనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి సార్‌తో మాట్లాడేయచ్చు.